మండలిలో హరిప్రసాద్ ఉన్నారు, లోక్సభలో ఆయన ఉన్నారు, ఇద్దరున్నారు. కాబట్టి ఇక రాజ్యసభ మిగిలింది కాబట్టి అది కూడా అడిగారేమో, నిదానంగా ఏమన్నా కేంద్రంలోకి వెళ్తారేమో వీళ్ళు అనుకున్నా నేను. కేంద్ర సీట్లు ఏమన్నా అంటే కేంద్ర మంత్రి దాంట్లో అడుగుతారేమో మంత్రివర్గంలో భవిష్యత్తులో అనుకున్నా నేను. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రకటన మనం ఈ వీడియో చేస్తుండగా వచ్చింది నాకు అందుకని ఇందాక నేను మీరు మాట్లాడుతూ ఉంటుంటే నవ్వు వస్తుంది అనమాట నాకు. ఎందుకని అక్కడ అధికారిక ప్రకటన అంటే ఏంటి, ఇలాంటిది ఈ లోపుగా ఇంత పెద్ద గేమ్ నడిచింది. వాస్తవంగా ఈ వార్త రాయకపోయి ఉంటే వాళ్ళు ఎలక్ట్ అయ్యేవాళ్ళు కాదేమో. ఈ వార్త రాయడం అంటే ఓ రకంగా జనసేన మీద కుట్ర చేశారనమాట ఆ సీట్ ఆపడానికి. ఒకటి, జనసేనకు ఇంకో మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం ఉండకపోవచ్చు, అది అంతే. పోనీ ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు ప్రకటించింది కూడా ఇది ప్రకటించారు కానీ ఎమ్మెల్సీ అని, మంత్రి అని ప్రకటించాల. మరి ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అంటే ఆల్రెడీ బాబు గారు ఇచ్చిన హామీ కదా, ఆ రోజు ప్రకటన చేశారు. మరి ఇప్పుడు దానికి అనుగుణంగా విరుద్ధంగా రాశారు కదా వీళ్ళిద్దరు, అసలు ఇదే వద్దని మండలి వీళ్ళు రాశారు. సంథింగ్ ఏదో జరుగుతోంది అక్కడ, ఏదో కుట్ర జరుగుతోంది, రాజకీయ కుట్ర అంతే. కానీ రేపొద్దున ఆ సిచ్యువేషన్ వస్తే ఓకే, ఇప్పుడు అధికారికంగా కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం పెద్దగా చర్చించలేము. కానీ వాట్ నెక్స్ట్ అనేది నిజంగా మంత్రి పదవి విషయంలో ఏమన్నా వెనక